హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట్ల పద్మా ఛానల్. రాయలసీమ బ్రాహ్మణ వంటలు. ఈరోజు నేను టమాటా పచ్చడి, ఎర్రగడ్డ టమాటా పచ్చడి తయారు చేసే విధానం చూపించాను. దానికి కావలసిన పదార్థాలు: 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు. ఇవన్నీ వేయించుకొని ఎండుమిరపకాయలు ఒక 10 వేయించుకొనేసి పొడి కోసుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత టమోటాలు, ఎర్రగడ్డలు వార్చాలి. లైట్గా నూనె వేసి బాగా వార్చేసి ఇవన్నీ ముందు గ్రైండ్ చేసేసి ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు గ్రైండ్ చేసేసి ఎండుమిరపకాయలు, ఒక పిచ్చి చింతపండు గ్రైండ్ చేసేసి తర్వాత టమాటాలు వేసేసి ఎర్రగడ్డలు టమాటాలు వార్చి పెట్టిన వేసేసి క్లోజ్గా గ్రైండ్ చేయాలి. ఎక్కువ మెత్తగా చేయకూడదు. ఈ టమాటా పచ్చడి ఎప్పుడు మనము శనగగింజల పచ్చడి చేసుకుంటాము, దోశకు, ఇడ్లీకి. అది మళ్ళీ టమాటా పచ్చడి పైన పోపు వేసేసి పెడితే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట్ల పద్మా ఛానల్. రాయలసీమ బ్రాహ్మణ వంటలు. చాలా రోజుల తర్వాత నేను ఒక ఇడ్లీకి, దోశకు పనికొచ్చే ఒక టమోటా ఎర్రగడ్డ చట్నీ, టమోటా ఎర్రగడ్డ ఎండుమిరపకాయ కలిపి చేసే చట్నీ చూపిస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: మీరు కాయలు ఎక్కువగా పెట్టుకుంటే 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కావలసినంత ఉప్పు, చింతపిచ్చ కొంచెము చింతపండు, 4 టమోటాలు, ఒక 7-8 ఎండుమిరపకాయలు, 2 పెద్ద ఎర్రగడ్డలు తీసుకొని ఈ విధంగా ఈ ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేయించుకోవాలి. చింతపండు కూడా దాంట్లోకి వేసి మిరపకాయలు అన్నీ వేయించేసి ఈ విధంగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, చింతపండు ఇది వేసి గ్రైండ్ చేసినాను. బరకగా గ్రైండ్ చేసేసి తర్వాత ఇవన్నీ ఎర్రగడ్డ టమోటాలు ఈ విధంగా మెత్తగా వార్చి పెట్టుకోవాలి. కొంచెం నూనె, ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసేసి వాష్ చేసి తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఈ టమాటా ఎర్రగడ్డ వార్చింది దీంట్లో వేసి బాగా గ్రైండ్ చేస్తే మెత్తగా లేకుండా ఒక్కొక్కరుగా గ్రైండ్ చేసి పోపు వేసుకుంటే ఈ చట్నీ దోశకు కానీ, ఇడ్లీకి కానీ చాలా బాగుంటుంది. చపాతీలకు కూడా బాగుంటుంది. మీరు కూడా తయారు చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. తప్పకుండా చేయండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. వర్షాకాలంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు గింజల చట్నీ రోజు ఎందుకని ఈ విధంగా తయారు చూపించినాను. మీరు కూడా తప్పకుండా చేసుకొని చూస్తారని తెలుస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.